తెలంగాణ భవన్లో బాధితుల గోడు విని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావును మించిన యాక్టర్ ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు ఎవ్వరు పనికిరాదు. మంచి యాక్టర్లు కూడా ఏం పనికిరాదు. ఈ ఫ్యామిలీయే అద్భుతమైన యాక్టర్స్. ఇక్కడ ఏది అప్పుడు పెట్రోల్ డబ్బా చేతిలో పట్టుకొని అగ్గిపెట్టే దొరకలేదని అదో యాక్టింగ్. ఇప్పుడు కన్నీటి ఒలపోత పోస్తా ఉన్నాడు. ఏందయ్యా అంటే తెలంగాణ జనతా గ్యారేజ్ అట, ఇక్కడ బాధితులకు భరోసా రక్షణ ఇవ్వబడును, మూసీలో పారేవి నీళ్లు కాదు పేదల రక్తం, హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది, బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెరిచే ఉంటాయని హరీష్ రావు అంటా ఉన్నాడు. ఇక్కడ చాలా మంది వాళ్ళ బాధలు వెలిబుచ్చుకుంటా ఉన్నారు. ఏం జరుగుతుందని వెలిబుచ్చుకోవాల్సిందే, ప్రతిపక్షం వినాల్సిందే. కానీ ఇదే హరీష్ రావు గారు, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ గారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రగతి భవన్ ముంగట ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు 2023 1వ నెల జనవరి 31 రోజు ప్రభుత్వం తాము భూమి తీసుకొని నష్టపరిహారం చెల్లించలేదంటూ ఆరోపణ. ఇది రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ గార్డు విభాగం కోసం తాము భూమిని సేకరించి దానికి సంబంధించిన నష్టపరిహారం నేటికి అందించలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ప్రగతి భవన్ ముందు సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని సామూహిక ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కేసీఆర్ ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిండు. అప్పుడు డోర్లు తెరుచుకోలే, అప్పుడు దర్వాజలు తెరుచుకోలే. ఇక్కడ చెప్తున్నాడు కదా హరీష్ రావు గారు, ఈ దర్వాజలు మా తలుపులు తెరిచే ఉంటాయంటున్నాడు. అప్పుడే మూసుకొని ఉన్నాయి తలుపులు, అధికారం ఉన్నప్పుడు. ఇక ఇంకొక విషయం చూద్దాం. ప్రగతి భవన్ ముందు ఏకంగా పెట్రోలే పోసుకున్నాడు. ప్రగతి భవన్ ముందు ఒక కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భార్య భర్త 3 పిల్లలు పెట్రోల్ పోసుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని నీళ్లు పోశారు. తమ 5 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఎవరికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు గారు ఇవన్నీ మనయే కదా, ఇవి మన పరిపాలనా హయాంలోనే బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో జరిగినటువంటివే కదా ఇవన్నీ. ఏంటి సార్ ఇవన్నీ? మొత్తం మీ పరిపాలనలో అక్రమ నిర్మాణాలకు అవకాశాలు కల్పించి, మీ పరిపాలనలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి, కట్టడాలు చేసి, డైలాగులు కొట్టి ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు మీరు పేద ప్రజల మీద. తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు ఉంది కాబట్టే, పేదల పక్షం ఆలోచిస్తుంది కాబట్టే నిర్వాసితులకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి వాళ్ళని ఓ ఇంటోలను చేసిన తర్వాత వాటిని మార్కింగ్ చేసి కూలగొడతా ఉన్నారు. మీరయ్యా ఈడేం చేసిరు? మల్లన్న సాగర్ కాడ ఏమైంది? ఇంటి కట్టెలే బేర్చుకొని చచ్చిపోయిండు. ఇంటి కట్టెలు బేర్చుకొని అంగడి కిష్టాపూర్లో ఎన్నో మొత్తం ఇంట్లో ఊరు మునిగిపోతుందని పాడబేర్చుకొని అదే కట్టెలతో చనిపోయిండు. మీరు డీసీఎంలు పెట్టి ఎంత నానాగిరి చేస్తారు మీరా? ఆ రోజు మీ తలుపులు ఎందుకు తెరిచిలేవు? ఆ రోజు మీ తలుపులు ఎందుకు తెరిచిలేవు హరీష్ రావు గారు? అప్పుడు ఎందుకు మూసుకున్నావు తలుపులు? అప్పుడు ఏంది మీ డ్రామా? ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అది ఎంతవరకు నిజమో నేను చెప్పలేను, కానీ ఒకటి అది నిజమని నేను చెప్పలేను, అబద్ధం అని కూడా చెప్పలేను. బీఆర్ఎస్ బ్యాచ్ అట, ఇగో రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి అంతే కదా. అవునా? ఇగో కంప్లీట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి. మీరు నిన్న న్యూస్ లో చూసిరు కదా, మన కొందరు రేవంత్ రెడ్డి బూతులు చెప్తూ అలానే మాట్లాడాలంట. అవి అవనా అవి కూడా చెప్పారు మాకు. మాకు ఒక వీడియో పెట్టిండు, అదే విధంగా మాట్లాడాలి, అట్లనే మాట్లాడాలి అని చెప్పిండు. సో ఆ విధంగా చెప్తారన్నా? సరేనా? మీరు వస్తే యాక్చువల్లీ మన ఛానల్ అంతా ఇప్పుడు అదే కవరింగ్ చేస్తున్నాం. మన కార్యకర్తలే ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాము, బూతులు మాట్లాడాలి, అదే ఒకటే టార్గెట్. ఇక్కడ బస్సులు కూడా కొందరు ఉంటారన్నా? కొందరు ఉన్నారులే, వాళ్ళు మాట్లాడతారు. మీరు వస్తే వాళ్ళని మేము పోక్ చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటాం. మీరు వచ్చే ముందు చెప్తే కొంచెం మీరు కవరింగ్ మాత్రం బాగా చేయాలి. సెంటిమెంట్ వీడియోలు పడితేనే వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తున్నారు మరి. ఓకే నాకు తెలుసులే. నేను కొద్దిగా ఇక్కడనే ఉన్నాము, మేము పక్కనే ఉన్నాము, నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా. సరే ఓకే అన్న. ఇది హలో ఎవరు? హలో భయ్యా, మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఈరోజు హైదరాబాద్ లో వచ్చిర్రు, సర్వే చేసిరన్నా? ఈరోజు వచ్చిరట మన చైతన్యపూరికి వచ్చిరన్నా. ఇది మనోళ్ళు అంటారు. మనోళ్ళు ఏమన్నారంటే, మీరు వాళ్ళు వస్తే మీడియాట్లకు ఫోన్ చేయరి, ఒక వీడియోకు 2000 ఇస్తాము, ఒక సెంటిమెంట్ బాగా పండితే 5,000 వరకు ఇస్తామని చెప్తారు. అందుకని మీకు వచ్చినాక మీకు ఫోన్ చేయమని చెప్పిరన్నా. ఇప్పుడే వచ్చిపోయారు వాళ్ళు. మరి మీరు ఇప్పటి వరకు వస్తారన్నా? నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా. హాఫ్ అన్ అవర్ లో వస్తారా అన్న?
అవునవును. అంతా మాట్లాడేటోళ్ళు మనోళ్ళు ఉంటారన్నా, కొందరు భక్తులు ఉంటారు, కొందరు మనోళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు, మనోళ్ళే ఉంటారు ముందల. వాళ్ళు ఏం మాట్లాడారో మనం వాళ్ళు చెప్తాము. వాళ్ళు మాట్లాడాలని చెప్తాం మేము వాళ్ళని. మేము ఏ విధంగా మాట్లాడాలి అంటే విధంగా అంటే ఇప్పుడు ఎట్లా తెలిసి ఇప్పుడు వాళ్ళని రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి అంతే కదా. అవునా, ఇక కంప్లీట్ గా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయాలి. మీరు నిన్న న్యూస్ లో చూసిరు కదా, మన కొందరు ఇది 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 మన ఏది కేడి మీడియా అంటే మన రామడు పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు స్పాన్సర్ ఛానల్ అంది. రేవంత్ రెడ్డిని తిట్టాలన్నట, వీడికి ఆడికి టీఆర్ఎస్ కార్యకర్తలే బాధితులు లెక్కొచ్చి రేవంత్ రెడ్డిని తిడతారట, సెంటిమెంట్ బండించాలట, సెంటిమెంట్ బండించే వీడియో తయారు చేస్తే 5,000 రేవంత్ రెడ్డి గారిని తిట్టిస్తే 2,000. ఇగో ఇది వాళ్ళ పన్నాగం. చూసుకో, ఇది సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇది నిజమా అబద్ధమా అనేది నేను చెప్పాను, ఎందుకంటే నేను ఇటువంటి నమ్మను కాబట్టి. ఎందుకు ఇటువంటి దుకాణాలకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు సెంటిమెంట్లు బండించాలని డ్రామాలు చేస్తూ, ఇంకోవైపు ప్రగతి భవన్ వైపు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ నాయకులే ఆత్మహత్య యత్నం చేస్తే కూడా మీ తలుపులు తెరుచుకోలే. ఆయన గద్దర్ పోయి 3 గంటలు గద్దరన్న పోయి గేట్ కాడ 3 గంటలు కూర్చుంటే ఎర్రటెండలో కూడా మీ తలుపులు తెరుచుకోలే. ఇవాళ తలుపులు తెరిచి ఉంటాయట. తలుపులు తెరుచుడు కాదు, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు దాన్ని కబ్జా పెట్టుకోపోయి. మీ ఫామ్ హౌజులు, మీరు పెట్టిన కబ్జాలు, మీరు చేసిన దోపిడీలు అన్నీ ఈ ప్రతి కన్నీటికి కారణం ఇతను ఇలా బామ్మాడిది ఇలా మామనే. ఈ పేదల కన్నీటికి కారణం వీళ్ళే.